ఓం. ఓకే, అలాగే సమావేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం. మన యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని కూడా మనల్ని అందరినీ కూడా మార్గదర్శకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. సభకు నమస్కారం. ఈరోజు పెన్షనర్స్ ఏదైతే ఉందో వాళ్ళందరి తరఫున ఎన్నో రోజుల నుంచి కార్యక్రమం మాట ఇచ్చినాను. మాట తప్పకుండా ఈరోజు కార్యక్రమం చేద్దాం. ఈ కార్యక్రమానికి సూత్రధారి అయిన వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారికి, సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి, ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరియు వేదికని అలంకరించిన ఎమ్మెల్సీ నాతో పాటు కుమరాన గారికి, మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ, పెన్షనర్లందరికీ పేరు పేరున, పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెన్షనర్లు అంటే 33 సంవత్సరాలు పనిచేయించుకొని తన హక్కును నేల రాసి మేనిఫెస్టోలో పెట్టినాక కూడా 6 నెలల లోపల ఇస్తాన్ని కమిట్మెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? 24 నెలలు అవుతుంది, 25 నెలలు అవుతుంది. కనీసం వీళ్ళు ఏజ్డ్ అయినరు, వీళ్ళు 62 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళకు అమౌంట్ ఇవ్వకపోవడం చాలా దారుణమని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారికి అందరితో వసూలు చేసి 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. కనీసం వీళ్ళకి 10,000 కోట్లు ఎన్నో రుణాలు తీసుకుంటా ఉన్నారు. ఆ రుణాలు తీసుకొని వీళ్ళకి అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ ఇంతవరకు నిర్వర్తించకపోవడం చాలా దారుణం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎవరైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో కూర్చొని ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళ సబార్డినేట్స్ అయినా లేకుంటే వాళ్ళ విద్యార్థులైనా, టీచర్స్ ఉంటే వాళ్ళ విద్యార్థులైనా ప్రతి ఒక్కరికి ఏ విధంగా గవర్నమెంట్ ఉంది, ఏ విధంగా గవర్నమెంట్ చేస్తూ ఉన్నది, ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది, ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన దానికి కనీసం వీళ్ళకి అమౌంట్ ఇవ్వకపోవడం చాలా దారుణం అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ లేదు, అదేవిధంగా పెన్షనర్లకు కనీసం పెన్షన్ కూడా లేదు, అదేవిధంగా డిఏలు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీలు అమలు లేదు. ప్రతి నెల 800 నుంచి 1000 మంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ప్రతి నెల 100 కోట్ల రూపాయలు వాళ్ళ పెన్షన్ అమౌంట్ పెండింగ్ అవుతూ ఉన్నది. గతంలో ఏమన్నారంటే ప్రతి నెల మేము 800 కోట్లు ఇస్తాం, 800 కోట్లు ఇస్తాను అనే మాట ఎంతవరకు ఎక్కడ పోయింది? ఇప్పటివరకు ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఎంప్లాయీస్ దాచుకున్న సొమ్ముందో ఆ సొమ్ము అమౌంట్ కూడా కమిషన్ ఇచ్చిందాక అమౌంట్ తీసుకోపోయి ఇవ్వకపోవడం చాలా దారుణమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏం బుక్ అది? రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో మరి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వేరే రాష్ట్రంలో అందరికీ అమౌంట్ ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో తెలంగాణకు మరి వేరే రకంగా రాసి ఉన్నదా? రాహుల్ గాంధీ గారు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగం బుక్ పట్టుకొని కనీసము మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, మీ గవర్నమెంట్ ఉన్న పెద్దలందరూ చెప్పండి, అరే ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇంతమంది ధర్నా చేస్తూ ఉన్నారు, కనీసం 20,000 మంది ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చేస్తున్న వాళ్ళు కూడా కనిపిపోయితే లేదంటే ఏమో దున్నపోతు మీద వనబడ్డట్టు ఉన్నది. దీన్ని బట్టి మీరు రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే మీరు మీ వాళ్ళకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుద్ధి చెప్పి ఇమీడియట్లీ ఏదైతే ఉందో వీళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ లేని పక్షంలో మొన్న డిమాండ్ చేసినవి ఏంటంటే చుట్టుపక్కల రింగ్ రోడ్లో ఏదైతే భూములు ఉన్నాయో కనీసం భూములు వీళ్ళకు ప్లాటింగ్ చేసి ఊడాలో ఇళ్ళన్న కట్టియండి, సగం అమౌంట్ అన్న పోతాన్ని డిమాండ్ చేసినాం.
ఆ డిమాండ్ కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం చాలా దారుణం. ఈ దారుణాన్ని అడగటాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలియాలి. అదేవిధంగా ఉద్యోగాల్లో ఏమవుతుందంటే ఒక భయం పుట్టుకుంది, అరే డబ్బులు వస్తాయా రాదా. రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా ఏంటంటే 2-3 ఇయర్స్ ముందే రిటైర్డ్ అయితే బాగుంటుంది, మా డబ్బులు వస్తాయి, ఉద్యోగంలో ఉంటే మా డబ్బులనే తీసుకోమని గవర్నమెంట్ అంటే నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఈ నమ్మకాన్ని మొమ్ము చేసే నిలబట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గవర్నమెంట్లో ఎంప్లాయీస్ కూడా ఇంత నమ్మకం లేకపోతుందంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు గవర్నమెంట్ నడిపించినా కానీ ఎవరు సహకరించారో దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించుకొని ఇమ్మీడియట్లీ మీరు లక్షల కోట్లు మీరు బయటకేం తెస్తూ ఉన్నారు, 10,000 కోట్లు వీళ్ళు తెచ్చి వీళ్ళ అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 24,000 మంది ఉన్నారు, వాళ్ళు సమకూర్చిన అమౌంట్ కూడా దగ్గర 2,000 కోట్లు కూడా వాళ్ళు సవా చేసారు. సొసైటీ అమౌంట్ కూడా సవా చేసారు. దాంట్లో పెన్షనర్ల అమౌంట్ కూడా పెన్షన్ వేస్తా అన్నారు, అది లేదు. గవర్నమెంట్లో కలుపుతాని గత ప్రభుత్వం చెప్పారు, అది కూడా ఇంతవరకు చేయకపోవడం చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏం చేశారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయీస్ను ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయకుండా వీళ్ళకు 3 ఇయర్స్ పెంచడం జరిగింది. పెంచినాక కూడా వీళ్ళకు భయభ్రాంతులు చేసారు, వాళ్ళకు ఉద్యోగాలు రాలేవు, వీళ్ళకు రిటైర్మెంట్ అమౌంట్ రాలేదు. రెండే షేన్బీడి అనే రకంగా 2 ప్రభుత్వాలు అదే ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాలు తీసుకుపోయి మూసీ నదిలో పంపించినప్పుడే ఎట్టి బస్సులో ఇది నడుస్తూ ఉంటుంది. చివరి హెచ్చరిక, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలి, కోర్టు ఆదేశాలు అమలు చేయాలి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది ఇమ్మీడియట్లీ నెరవేర్చాలని తెలియజేస్తున్నాను. ఇంకోటి, సేవకు గౌరవం, బకాయిల విడుదల, పెన్షన్ల దయ కాదు, ఇది వీళ్ళ హక్కు, ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి పెట్టిండు ఆయన, రాజీవ్ యువ వికాసం అని పెట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులు చేసి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులకు ఇంతవరకు ఎక్కడ కేటాయించిన దాఖలా లేవు. ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరు, ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తలేరు. అదేవిధంగా కొత్త స్కీమ్ పెట్టేసి రాజీవ్ యువ వికాసాన్ని పెట్టేసి 20 లక్షల మంది కనీసం వాళ్ళు 1,000 రూపాయలు సర్టిఫికేట్లు తీసుకొని అన్నీ చేస్తారు. వాళ్ళకు కూడా ఇంతవరకు ఎక్కడ 1 రూపాయి రిలీజ్ చేసిన దాఖలా లేవు. ఈ విధంగా మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు కలిసి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వీళ్ళెంబడి ఎట్టి పరిస్థితుల్లో అమర నిరాదీక్ష చేస్తానికి ఇక్కడ పర్మిషన్ అడిగితే ఒకటే రోజు 3 గంటలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎంత భయపడుతూ ఉన్నదో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మరి ఇంత భయం ఉన్నప్పుడు వీళ్ళకి అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయలేరు? ఇక్కడ చూస్తూ ఉన్నారు ఎంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది 72 మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయినాక కూడా అమౌంట్ రాలేదంటే ఎంత ఇబ్బంది పడుతారో ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్లీ బేషరతుగా వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నిరంజన్ యాదవ్ గారు